నీళ్లు కానీ మందు కానీ వేస్తుంటే ఆ చెట్టును ఆ పాదిలో నుంచి చెట్టు ఎలాగో అభివృద్ధిలోనికి వస్తూ ఉండదో, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఒక మొక్క, మార్కాపురంలో ఒక మొక్క కొనుక్కొచ్చుకున్నాం. మంచి మొక్క, మంచి సువాసన వచ్చే పూల చెట్టు కొనుక్కొచ్చాం. కొనుక్కొచ్చిన తర్వాత అది అడావుడికి తీసుకొని వచ్చి ఎక్కడ ఒక చోట దాన్ని పాది చేసి నాటాలి అని నాటిన తర్వాత ఏమైందంటే, నాటినటువంటి ఆ స్థలములో సాలు, ఇంటి సాలు పెట్టామనుకో, ఆ సాలుకు మధ్యలో వచ్చింది. అది మధ్యలో వస్తే దాన్ని ఏం చేయాలి? తీసేయాలిగా. తీసేసి పడేయటానికి మనసు ఒప్పక దాన్ని తీసుకొని వెళ్ళి మరొక చోట నాటితే అది ఏమైందంటే, ఆ రోజు కొనుక్కొని వచ్చిన రోజు ఎలా ఉందో చెట్టు, ఈడ నాటిన తరువాత ఎలా ఉందో చెట్టు, ఈయన నుంచి ఓడబెరికి మరొక చోట నాటిన తర్వాత కూడా అలాగనే ఉండిపోయింది ఆ చెట్టు. గల కారణం ఏంటి? ఎందుకు ఎదగలేదు? అది ఎందుకు అది ఎగురు పెట్టలేదు? ఎందుకు ఎదగలేదనంటే కారణం ఏందో తెలుసునా? కొనకొచ్చినటువంటి చెట్టు ఒక చోట నాటిన తర్వాత ఆ పాదిలోనే ఉంటే అది సారవంతమైన భూమి కాబట్టి ఎరువు వేస్తున్నాము, నీళ్లు వేస్తున్నాము, నీళ్లు ఆ వెరువు బలమును పొందుకొని అది పైకి ఎదుగుతా ఉంటది. ఇప్పుడు సాలుకాలం వచ్చిందని దాన్ని ఓడబెరికి మరొక చోట నాటితే ఏమైంది? కిందకు సాగినటువంటి వేరు కూడా తెగిపోయి వచ్చేసింది. ఇంకా ఎదుగుదల ఎక్కడ ఉంటది? అది ఎక్కడ ఎదుగుతుంది? ఇంకా ఏ పాదిలో ఎదుగుతుంది అది? ఇక్కడ నాటిన చెట్టు మరొక చోట, అక్కడ నాటిన చెట్టు ఇంకొక చోట, అక్కడ నాటిన చెట్టు మరొక చోట, పాదులు మారుతున్నది కానీ చెట్టు ఎదుగుదల లేదు. ఈరోజు వాక్యం ఏంటో దేవుని బిడ్డ ఆలోచన చేయి. సంఘము మారుతున్నావు కానీ నీలో ఆత్మవిశ్వాసం పెరగట్లేదు. నీ విశ్వాసం ఎక్కడ పెరుగుతుంది? దేవుళ్ళు బలపడుతూ ఉన్నవా? వాక్యం చదువుతూ ఉన్నవా? ప్రార్థన చేస్తూ ఉన్నవా? ఆ సంఘానికి పోతేనేమో ఆశిస్తాము, ఈ సంఘానికి పోతేనేమో ఈ పద్ధతి, ఈ సంఘానికి వస్తేనేమో ఇదొక పద్ధతి, ఆ సంఘానికి వెళితేనేమో ఆరాధన ఉండదు, ఈ సంఘానికి వెళితేనేమో హల్లెలూయా ఉండదు, స్తుతి ఉండదు, స్తోత్రం ఉండదు, ఈ సంఘానికి వస్తేనేమో ఆరాధన ఉంటుంది. నువ్వు ఏ అలవాటు నేర్చుకుంటున్నావు? ఎక్కడ నువ్వు అభివృద్ధి? నిలకడగా నిలబడు. ఒక స్థలంలో, ఒక పొలంలో నిలకడగా నాటబడు. దేవుని వాక్యం అంటుంది, ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడే నువ్వు ఎదుగుతావని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. బోయాజు పొలంలో రూతు నిలకడగా నిలబడ్డది. నిలబడిన తర్వాత దాన్ని ఆమె స్థితి ఎలా ఉన్నదో ముందు రోజులలో ఎలా వచ్చింది? బోయాజు రూతు ద్వారా మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసు ప్రభు వారు ఆమె గర్భములో నుంచి బయటికి రావడానికి దేవుడు కృప చూపించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. రూతు ఎదిగిందా, ఎదగలేదా? అభివృద్ధి చెందిందా లేదా? ఫలించిందా లేదా? ఒక చోటనే కనిపెట్టుకొని ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, రూతు జీవితం అంతా పరిమళ వాసనగా మారిపోయినది. ఈ పొలము బోయాజు పొలం. ఇది నాలుగో మాట, ఐదో మాట చూద్దాం. ఐదో మాట ఆదికాండం 24వ అధ్యాయం. 24 63వ వచనాన్ని చదువుతాం. ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచూ ఉండెను. ఇక్కడ చూసినట్లయితే ఎవరున్నారు అక్కడ? ఇస్సాకు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఇస్సాకు నిద్రపోతుండా? చల్లగా నిద్రపోతుండా? చెట్టు కింద పండుకొని ఫ్యాన్లు వేసుకొని ఏమన్నా నిద్రపోతుండా? చర్చికొని వచ్చి లేదు కదా. ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, తన పనివాడైనటువంటి తన దాసుడు ఎలియాజరు తన కోసం భార్యను తీసుకొని రావడానికి వెళ్ళాడు. ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే, పొలములోనంట ధ్యానిస్తా ఉన్నాడు. ధ్యానించడం అంటే ఏంటిది?
ధ్యానించడము అని అంటే వాక్యాన్ని చదవడం కాదు, కానీ చదివిన దానిని మరలా మరలా ధ్యానించడం, మరలా చదవడము, దాన్ని అర్థం చేసుకోవడమే ధ్యానించడం. మన తెలుగు భాషలో పెద్దల భాషలో ఏమంటారంటే నెమరు వేసుకొనడము అని అంటారు. అంతేనా? దాన్ని నెమరు వేసుకొనడం. నెమరు వేయడం అంటే ఎట్టా? తిన్న గడ్డి గబక్కిని వెళ్ళిపోతుంది లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వంటలు నోట్లోకి వచ్చి దాన్ని నములుతా ఉంటది మరలా. అందుకే దాన్ని నెమరు వేయటం అని అంటారు. ఈయన ఏం చేస్తున్నాడంటే విన్నటువంటి వాక్యాన్ని ఏం చేస్తాడంటే ఒంటరిగా పొలములోనికి వెళ్ళి, పొలము అనగా సంఘము, అక్కడికి వెళ్ళి ఏం చేస్తా ఉన్నాడంటే చదివినటువంటి చెప్పిన వాక్యాన్ని ఏం చేస్తున్నాడంటే ధ్యానం చేస్తా ఉన్నాడంట. ఈ పొలము ఇస్సాకు పొలము, లేకపోతే ధ్యానించే పొలం ఇది. మనం ఏం చేస్తాం? ఈ రోజు కానీ ఎన్నం అనుకో బైబిల్ తీసుకుపోయి యాను ఒక గూట్లు పెడతాం, లేకుంటే దుప్పట్లు చాడతాం, అన్నం ఎన్నం పెడతాం. ఆ రోజు మళ్ళీ ఆదివారం రోజులకి నా బైబిల్ ఆడుంది, ఆడబెట్టింది నేను బైబిల్. అవసరమైతే ఇంట్లో మీద గొడవ పెట్టుకుంటాం, పిల్లల మీద గొడవ పెట్టుకుంటాం. నువ్వు ఆడ నూకి వచ్చినవో, ఆడపోయినవో, ఆ రోజు ఆ రాత్రి ఆడికి పోయినవుగా, ఆడబెట్టి మర్చిపోయి వచ్చినవో. అవసరమైతే పిల్లల్ని కొడతాం. ఇక చూస్తే చూసి ఆడో ఒక చోట దుమ్ము పెట్టి ఉంటుంది. ఆ రోజు ఇటు ఇదిలిసుకొని సంకన పెట్టుకొని అప్పుడు వచ్చి కూర్చుంటాం. ఆదివారం రోజు వచ్చి కూర్చుంటే ఇక ధ్యానించేది ఆడండి, ఇక ధ్యానింపు లేదు. చెప్పినటువంటి వాక్యాన్ని అది నెమరు వేసేది ఉండదు, దాంట్లో అర్థం తెలుసుకునేది ఉండదు. ఈయన ఏం చేస్తామంటే ధ్యానించడానికి వెళ్ళాడు. ఎప్పుడు ధ్యానించడానికి వెళ్ళాడు తెలిసిన? ఏ సందర్భంలో? ఇతనికి భార్యను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళిపోతే ఈయన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాడు. మన పిల్లలు తనకి పోయినరు, వీళ్ళు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు డేట్ పెట్టుకొని వస్తారో, ఎప్పుడు పెళ్లి ఆ ముహూర్తం పెడతారో, ఎప్పుడు పప్పన్నాలకు పోవాలి. ఏమన్నా ఆలోచన చేస్తుంటే వాడు మన ఆలోచనలు ఇది. ఆయన ఏం ఆలోచన చేస్తా ఉన్నాడు? భార్య వస్తున్నది, భార్యను అట్టనాలి ఇట్టనాలి అని ఏం ఆలోచన లేదు. ఈ కుటుంబము, ఈయన ఏ కుటుంబంలో పుట్టాడంటే విశ్వాస గృహములో పుట్టినటువంటి ఈయన వీరుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అతని తల్లిదండ్రులు ఏం చేసేవాడంటే అతని తండ్రి విశ్వాసులకు తండ్రి, ఆయన విశ్వాసులకు మూల పురుషుడు. ఆ కుటుంబంలో పుట్టినటువంటి ఆ బిడ్డ అంట ఆమె వస్తున్నది, ఆమెను ఇటు చెయ్యాలి అటు చెయ్యాలి, నా అత్తలతో నేను ఇటు మాట్లాడాలని ఏమీ లేదు. దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాడు పొలంలో. భక్తి కలిగినటువంటి ఇస్సాకు, ఆయన భక్తి కలిగినటువంటి దేవుని బిడ్డ. ఈరోజు మనం ఏం ధ్యానిస్తా ఉన్నాం అనుకోండి. ఇప్పటి వరకు కూడా కనీసం అంటే మన సీనియారిటీ ఎంతవరకు వచ్చిందంటే మనం బాప్తిసం తీసుకొని సుమారు 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతున్నది. మీరు ఏమైనా బాధపడండి, ఏమని అనుకోండి, ప్రార్థన ఏ అంశాన్ని బట్టి ప్రార్థన చేయడానికి కూడా ఇప్పటి వరకు సరిగ్గా దాఖలాలు లేవు.
ఎక్కడ నీ ఫలింపు? దేనికోసం నీకు ప్రార్థన ఇచ్చేది? దాని గురించి చెయ్యి. నీ ఫలింపు ఎక్కడండి? ఎక్కడ నీ పుష్పం? షారోను పొలంలో ఉండాలి. షారోను పొలంలో పూసినటువంటి ఒక పుష్పము ఒక మంచి అలంకారమైనటువంటి పుష్పంగా ఉండాలి. అది కాదు. మన వాసన ఎలా ఉంటుందంటే 3-4 రోజులు, ఒక వారం రోజులు చనిపోయిన ఆ గేద దగ్గర వస్తున్నటువంటి వాసన, దారిని వెళ్తుంటే వాసన ఉంటుంది, దుర్వాసన. ఇక ఎక్కడ మన ఫలింపు? ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. మన ఆత్మీయ జీవితం ఎక్కడ? ఒకవేళ పతనమైపోతూ ఉన్నదేమో, జగజారిపోతూ ఉన్నామేమో, మన వాసన సువాసనగా రాలేదేమో, ఆలోచన చేయి. ఫలించండి అని వాక్యం చెప్తే దాన్ని ఏరే విధంగా తీసుకొనకూడదు. ఎప్పుడు కూడా ఫలించాలి. దేవుని వాక్యం నా కోసమే చెప్పింది. నేను ఫలించాలి, అభివృద్ధి చెందాలి, దేవునికి మాదిరిగా ఉండాలి, దేవుడు మెచ్చుకున్న జీవితాన్ని జీవించాలని ఎవరైతే ఈ మాటలు హృదయంలో దాచుకుంటారో వారు నిశ్చయముగా ఫలించుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ ఇది నన్ను బట్టే నేను ఇలా ఉన్నానని అలాగ ఆలోచన చేస్తే నిజంగా నువ్వు ఎన్నటికి కూడా నువ్వు అభివృద్ధిలోనికి రాలేవు. దేవుని వాక్యం మీద ఆనబెట్టి చెప్తూ ఉన్నాను. ఇది నా కోసం, నేను బాగుపడాలని నా ప్రభు నాతో మాట్లాడాడు అని ఈ వాక్యాన్ని నువ్వు తీసుకుంటే బాగుపడతావు, లేకపోతే నష్టపోతావు. నువ్వు ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేవు. ఒకవేళ ఇక్కడ సరిగా లేదని ఇంకో చోటకు వెళ్ళినా ఎక్కడ ఏముండదు. 4 రోజులు మాత్రమే. ఆ తర్వాత నీ పరిస్థితి అంతే. నువ్వు ఏ పొలం వలె ఉండాలంటే బోయాజు పొలం వలె ఉండాలి, షారోను పొలం వలె ఉండాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇస్సాకు పొలములో ధ్యానించినటువంటి ఆ పొలం వలె ఉండాలి. సారవంతమైన పొలం అది, బలము కలిగిన పొలం. ఒక చెట్టు నాటబడితే ఫలింపులోనికి వచ్చే పొలం అది. నువ్వు ఏ పొలములో ఉన్నావు ఒకసారి ఆలోచన చేయి. ఈ పగటి వేళ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ పొలం అది? నువ్వు ఉంటున్న పొలం నిశ్చయముగా ఇది సారవంతమైన పొలమేనా? గ్రహించినావా? నాటబడుతున్నట్టు విత్తనము అది బలమైనదేనా? నువ్వు గ్రహించినావా? ఒకవేళ అలాగూ నువ్వు గ్రహించలేక ధ్యానించలేనటువంటి స్థితిలో ఉన్నావేమో, ఆ వాక్యాన్ని మనం ధ్యానించే వారిగా ఉండాలి. పరిమళింపజేసి మంచి సువాసన వచ్చి పుష్పం వలె ఉండాలి. బోయాజు పొలం వలె. బోయాజు ఆ అధ్యాయములు చూసినట్లయితే అసలు ఎంత శ్రేష్టమైన మాట అది. నా కుమారి అంటున్నాడు ఆయన. వాస్తవంగా అయితే ముందు రోజులలో ఆమెను భార్యగా చేసుకున్నాడు ఆయన. భార్య అనగా సంఘమునకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. భర్త అంటే పెళ్లి కుమారుడిగా యేసయ్య మన కోసం రాబోతూ ఉన్నాడు. మనమందరం ఆయనకు ఏమై ఉన్నాం? భార్యలమై ఉన్నాం. పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే సంఘములో స్త్రీ వేరు పురుషుడు వేడని తేడాలు ఏముండవు. సంఘము దేనితో పోలుస్తూ ఉన్నాడంటే దేవుడు స్త్రీగా పోలుస్తూ ఉన్నాడు. అలంకరించబడినటువంటి పెళ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు. మనమందరము వధువు సంఘం వలె ఎత్తబడే వారిగా ఉండాలని దేవుని వాక్యం అంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎత్తబడే టైంలో నీ దగ్గర మురికి వాసన వచ్చేదనుకో, మురికి వాసన ఎవరైనా అంగీకరిస్తారా? మురుగుడు ఆసన వస్తుందండి, నాకు ఈ మురుగుడు ఆసనే కావాలని ఎవరన్నా వస్తారా? రారుగా. మంచి వాసన వస్తే దగ్గరికి చేర్చుకుంటారు. నీలో మంచి ఫలింపు ఉంటే ఆ ఫలములను తినడానికి వస్తారు ఎవరైనా సరే. లేదు, అది లేదనుకుంటే దరిదాపులోనికి కూడా రానివ్వరు. అందుకే యేసు ప్రభు కూడా నీ దగ్గర సువాసన రావాలి. సువాసన వస్తే, ఫలింపు ఉంటే నేను నిన్ను హక్కున చేర్చుకుంటాను, లేకపోతే విడవబడతావు. ఆ మురికి వాసనతో ఈ లోకములోనే యుగ యుగాలు కాలుతున్నటువంటి అగ్నిగుండములో పడవేయబడతావు. జాగ్రత్త. ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. మనం ఏ జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు నుండి అయినా
ఈరోజు నా కోసమే ప్రభు నాతో మాట్లాడాడు. ఇది నా కోసమే, నేను అలా జీవించలేదని నన్ను హెచ్చరించాడు దేవుడని ఒకసారి మనము గ్రహించి దానిలో నుంచి విడిపించబడి మాదిరికరమైన జీవితం, విశ్వాసులు ఎలాగ ఉండాలను, సంఘములో ఎలాగ ఉండాలను, దేవునికి ఎలాగ ఉండాలను, సహవాసం కలిగి ఉండాలనో అవన్నీ గ్రహించి ముందుకు నడవాలని ఈ పగటి వేళ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. ప్రార్థన లేఖీభవించుదాం. ప్రభు మన ముందు షారోను పొలము నుంచి మాట్లాడి ఉన్నాడు. ప్రభు మన ముందు ఇస్సాకు పొలము నుంచి మాట్లాడి ఉన్నాడు. ప్రభు మన ముందు బోయాజు పొలమును మన ముందు ఉంచి మాట్లాడి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డ, నువ్వు ఏ పొలమునకు సంబంధించిన దానిలో, ఇదిగో ఇస్కరియోతు యోధ ఉరి పెట్టుకొని చనిపోయినటువంటి ఆ రక్త భూమి వలె, రక్త పొలం వలె నువ్వు ఉన్నావేమో ఆలోచన చెయ్యి. నువ్వు ఏ పొలములో నాటబడి ఉన్నావు? నీ ఫలింపు ఎలా ఉన్నది? ఎన్ని రోజులైంది దేవుని మందిరానికి వస్తూ ఉన్నావు? ఎన్ని రోజులు సంఘ సహవాసం కలిగి ఉండలేదు? ఆయనతో నాకు పని లేదు, ఈమెతో నాకు పని లేదు, ఆయన నాతో మాట్లాడు, ఈమె నాతో మాట్లాడదు, ఎవరితో నాకు పని లేదు, నేను మందిరానికి వస్తూ ఉన్నాను, నా పని నేను చూసుకుంటున్నాను, వెళ్ళిపోతూ ఉన్నాను అని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు సన్నిధిలో ఒప్పుకో. ప్రభు నిన్ను ఒప్పింపజేస్తా ఉన్నాడు. ప్రభు ఒప్పింపజేసే సమయము ఇదే. ఇది ఒప్పింపజేసే పొలము ఇది. ఈ పొలములో నువ్వు దేవుని పాదాలు పట్టుకో. దేవా, ఇంతవరకు నీ సన్నిధికి నేను దూరం అయిపోయాను, సంఘ సహవాసమునకు దూరం అయిపోయాను, వాక్యమునకు దూరం అయిపోయాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఫలించినటువంటి షారోను పుష్పం వల్ల నేను ఉండాలయ్యా. సంఘంలో విత్తనములు ఏరుకున్నటువంటి బోయాజు ఫలం వలె నేను ఉండాలి. సారవంతమైన ఫలముగా నేను ఉండాలయ్యా. యజమానుడు నన్ను చూసి సంతోషపడినట్లుగా, నేను ఫలించిన ఫలములను చూసి యజమానుడు అనుభవించినట్లుగా నేను ఉండాలయ్యా. ప్రార్థన చేయి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా, నీ సన్నిధిలో నీ నామమును స్తుతించి గణపరచడానికి కృప చూపించినందుకే నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. మీరంతనే నమ్మదగిన దేవుడు అయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు. బోయాజును, ఇస్సాకును, షారోను పొలమును ప్రభు మా ముందు ఉంచి మీరు తేటగా తెలియపరిచిన దేవుడు అయినా నీకు వందనాలు, స్తోత్రాలు. సారవంతమైన భూమిలో మేము నాటబడి ఫలింపులోనికి వచ్చినటువంటి అయ్యా వృక్షం వలె మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఫలములు లేక చూడడానికి కనబడుతూ పచ్చగా ఉంటూ మా భక్తి జీవితంలో మేము నాశనకమైన భక్తి చేస్తూ ప్రజలు చూడడానికి అంజూరపు చెట్టు వల్ల మేము ఉన్నామేమో. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మమ్మల్ని ఫలింపులోనికి తీసుకొనిరా. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. కృప తోడుగా ఉంచండి. విన్న వాక్యము నాయన తమ హృదయములలో నీరు కట్టి ఫలించినట్లుగా మీరు సహాయం చేయమని అన్ని విధాలుగా మీరు అయ్యా జ్ఞాపకం చేసుకోమని నీకు వందనాలు, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తూ